సాగనా కానీ ప్రార్థన కృప కలిగిన మా తండ్రి నీ ఘనమైన నామాన్ని కొంటున్నారు నాయన. ఈ సమయంలో ఈ మందిరంలో ఈ విధంగా తండ్రి నీ సేవకులంగా కలిసి ఈ విధంగా ప్రార్థన చేయడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. విశేషంగా తండ్రి సేవకులు నాయన సై గారిని గడిచిన సంవత్సరాలని కృపలో భద్రపరిచి మరొక నూతనమైన సంవత్సరాన్ని దయాకిరణంగా ధరింపజేసినందుకే స్తోత్రం. దాని సందర్భంగా తండ్రి ఈ విధంగా మేము కలుసుకొని మీ నామాన్ని స్తుతించుండగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అంతా నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా ముగించండి. మీరు నడిపించినటువంటి నాయన సీనియర్ దైవజనులు శ్యామ్ కుమార్ అయ్య గారిని బట్టి జోసఫ్ అయ్య గారిని బట్టి వచ్చిన సేవకులందరిని బట్టి కూడా వందనాలు. వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా వందనాలు. మీ కృపతో నింపి నడిపించి అన్ని విషయాల్లో మేము చేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. బ్రదర్స్ అన్నకి ఎందుకు నేను కొంచెం సన్మానించాలి అన్న అంతే రోజు వాక్యం చెప్పించి కేక్ కట్ చేయాలి. లాస్ట్ నాకు ఎప్పటి నుంచో నేను రక్షించబడి దాదాపు ఒక 15 సంవత్సరాలు అవుతుంది. అన్న ఆత్మీయ తండ్రిలో నాకు ఈ రోజు వరకు కూడా ఏమి డౌట్ ఇచ్చినా ఇందాక అర్ధగంట క్రితం కూడా ఇక్కడికి వచ్చి కొంత డౌట్ తీసుకుని పోయి ఇలాంటి ఆత్మీయ తండ్రి ఉండడం చాలా నాకైతే తీవ్రకరంగా ఉంది. నేను రక్షించబడ్డాను ఇక్కడ ఈ సంఘంలోనే. ఈ సంఘస్థులు నన్ను చాలా ఆదరించారు. వీళ్ళు కూడా అనేక సార్లు ప్రార్థనకి ఒక రోజు రాకపోయినా ఈ సంఘంలో చాలా ఆదరణ దొరికింది నాకు. అందరూ బట్టి అంత మాత్రమే కాకుండా మళ్ళీ బ్రదర్స్ అన్న చాలా ప్రేమగా రోజు వరకు కూడా మా కుటుంబం విషయంలో కానీ ఏ విషయంలో కానీ అన్నకి చెప్పండి నేను ఏది చేయను కూడా. ఏ విషయంలో అన్నకి చెప్తే అన్న ఈ సంగతి అన్న ఇట్లా ఇది పరిస్థితి ఆయన చెప్పండి ఏది చేయను. దాని గురించి అన్న కొంచెం సన్మానం జరుగుతుంటే కొంచెం ఏదో ఆర్డర్ లేచినప్పుడు ఇక్కడ ఏం కాదు ఆ దేవుడి కృప. కానీ సరే ఇంక చెప్పేది ఏముందండి, ఏం లేదు. అగ్గిపెట్టేది అగ్గిపెట్టేది మాట వాక్యం చెప్పండి. అగ్గిపెట్టిన చెప్తుంది నేను ప్రార్థన అదేది చేతిలో పట్టుకున్నావు పట్టుకుని వచ్చినా తర్వాత గంపుగా లేవలేదు. దేవాది దేవుడైన లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకి మహిమ కలుగునుగాక. మన రక్షకుడు ఆయన, మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు ఈరోజు కూడా మనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆహారం ఇచ్చి ఈ భూగ్రహం మీద సజీవంగా ఉన్నామంటే ఆయనే కారణం. మరి ఈరోజు ఉదయకాల సమయంలో అబ్రహం గారు దాని ఖమ్మం కొరకు ప్రయాణం అవుతున్నప్పుడు ఫోన్ చేశాడు. చాలా స్పష్టంగా చెప్పాడు ప్రోగ్రాం గురించి. నాకు ఏం లేదయ్యా, కేక్ కట్ చేద్దాం, ప్రార్థన చేసి కూర్చాను, అంతేగా. చాలా స్పష్టంగా చెప్పాడు ప్రోగ్రాం గురించి. మంచిది, మీరందరూ వచ్చారు, సంతోషం. వీడికి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు తెలిసినాయి గురు శిష్యుల సంబంధం అని. నాకు ఇంతవరకు తెలియదు. ఇద్దరు కలిసి ఇప్పుడు ప్రతి ప్రోగ్రాంకి వచ్చేవారు. మరి ప్రభుదాస్ గారు మంచి ఆత్మీయులు, వారు బహుకాలం నుంచి నిర్విధులు.
పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట మనం చదువుకున్నాం. లూకా సువార్తలో మొదటి అధ్యాయంలో 17వ వచనంలో మరియు 17వ వచనంలో ఐదో లైన్ చదువుదాం. ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురను. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. సో ఇక్కడ గాబ్రియేలు దూత జకర్యాతో మాట్లాడుతున్న సందర్భంలో ఇది మంచి మాట, చాలా సంతోషం. మొట్టమొదటిగా ప్రభుదాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎన్నో జన్మదిన? 55 వెళ్ళిపోయింది. 56లోకి వచ్చింది ఈ అటు నుంచి. వెరీ గుడ్, చాలా సంతోషం. మరి అబ్రహం గారిని కూడా అభినందిస్తున్నాను. శిష్యుల సంబంధంలో ఈ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాను. సో యోహాను గారి పుట్టుక గురించి అక్కడ రాయబడింది. అందులో 3 అంశాలు దాగి ఉన్నాయి. 4 అంశాలు దాగి ఉన్నాయి అందులో. ఒకటి, అబ్రహాం గారి జన్మ, యోహాను గారి జన్మ, యోహాను గారు గొప్పవాడవుతాడు. రెండోది, తల్లిదండ్రులకు మహా సంతోషం కలుగుతుందట. మూడవది, దేవునికి మహిమ కలుగుద్ది. నాలుగవది ఏంటంటే అతను పుట్టినందువల్ల అనేకులు సంతోషిస్తారు. మానవ జన్మ రహస్యం అది. ఈరోజు అందరూ పుడుతున్నారు, ఎందుకు పుడతారో తెలియదు, ఎందుకు బతుకుతారో తెలియదు, కొంతమందికి ఎందుకు చచ్చిపోతారో కూడా తెలియదు. క్రైస్తవులకు తెలుసు ఎందుకు పుట్టాము, ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు చనిపోతున్నామో, చనిపోయినాక ఏమైందో క్రైస్తవ సమాజానికి తెలుసు, అన్యులకి తెలియదు. వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే ఈ జన్మలో కట్టె మీద కాలిపోయినా బొంద వేసినా మళ్ళీ పుడతారు. మళ్ళీ ఒక జన్మ ఏదో రకంగా ఉండి వాళ్ళకి అట్లా 100 జన్మలు 1000 జన్మలు అయినాక ఈ జన్మ పుణ్యం అని కలిస్తే అప్పుడు జన్మ లేకుండా వాళ్ళకి స్వర్గం వస్తుంది. కానీ మనకు అలా కాదు. మనుషుడు ఒకేసారి పుట్టాలి, ఒకేసారి మరణించాలి, ఒకేసారి రక్షించబడాలి కదా, ఒకటే ఉంది. కనుక మరి మన ప్రభుదాస్ గారు పుట్టినందువల్ల అనేకులు సంతోషించారు. ఎంతమంది ఎన్ని గ్రామాలు చేశారు మీరు పరిచయం? చాలా గ్రామాలు బాప్టిజాలు ఇచ్చారు కదా. చూడండి, ఎంతోమందికి ఆయన ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు. వాళ్ళందరినీ రక్షణలో నడిపించడానికి సహాయకుడైన ప్రభు సేవకుడిగా. కాబట్టి అతని ద్వారా అనేకులు ఆత్మీయ ఆనందము పొందగలిగారు. చాలా సంతోషం. తనకు ఒక కుటుంబాన్ని కూడా ఆయన సంతోషపెట్టేవాడిగా ఉన్నాడు. చక్కటి భార్య, కుమారుడు, 2 కుమార్తెలు, చక్కటి కుటుంబం. కుటుంబానికి సంతోషం, దేవునికి సంతోషం, అనేక ఆత్మలకు సంతోషం కలిగించేవాడుగా ఉన్నాడు. అదే కదా జన్మధన్యత అంటే. సేవకులను మనల్ని దేవుడు ఏమడుగుతాడంటే, మన పరలోకి వెళ్ళినప్పుడు
నువ్వేం సంపాదించావని అడగడు. ఎన్ని ఆత్మలు రక్షించి ఎంత పరిచయం చేసామనేదే లెక్క ఉంటుంది. అదే లెక్క ఉంటుందండి అక్కడ. ప్రదాస్ గారు మరి ఆయన పరిచర్యలో ఘనంగానే ఉన్నారని తలుస్తున్నాను. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి పరిధిలో ఆయన ఘనంగానే ఉన్నారు. అనేక మందికి సంతోషం కలిగించే జీవితం, దైవ సేవకుడుగా ఈ గొప్ప స్థానం పొంది ఆయన జీవితం సంస్కరించబడి ప్రభు పేరు కూడా బాగుంది. మాకు లేదు ఆ పేరు, మాకు మీ అందరూ సేవకులు కానీ మాకు లేదు. ఈ గురు శిష్యులు బాగా పెట్టుకోరు. ఈయన గారేమో ప్రభుకి దాసుడు, ఆయనేమో అబ్రహాం. ఎవరు పెట్టిన పేరు? అది ఆయన దేవుడి సేవకుడే డైరెక్ట్గా. మా అంత డైరెక్ట్గా లేవు. సో అయినప్పటికీ ప్రభుదాస్ గారు ఆయన జీవితంలో వ్యక్తిగతంగా ధన్యుడే. ఆయన సేవాపరంగా కూడా అనేక సంతోషకరంగా ఉన్నాడు. కుటుంబానికి కూడా మంచి హ్యాపీ చేస్తారు అనుకుంటారు. మంచి వెరీ గుడ్. ఇద్దరు చెల్లెళ్ళు చాలా సంతోషం. మీ కుటుంబం కూడా హ్యాపీ, మీ ఫ్యామిలీ కూడా హ్యాపీ. మరి మీ ద్వారా దేవుడు సంతోషపడుతున్నాడని తలుస్తున్నాను. ఎందుకంటే ఎలాంటి లిటిగేషన్లు పెట్టే వ్యక్తిత్వం కాదు ఆయనది. నేను ఎప్పుడు అంత క్లోజ్గా మాట్లాడలేదు, కానీ ఆయన మాట తీరు వ్యవహారం చూశాను. సౌమ్యుడు, సమాధాన మార్గంలో పోయేటువంటి వ్యక్తిగా నాకు అనిపించింది. మరి ఏ ప్రోగ్రాంకి వచ్చినా ఇద్దరు గురు శిష్యులు వస్తారు, ఇద్దరు పక్క పక్కనే కూర్చుంటారు. నేను సాహసగాలేమో అనుకున్నాను, కానీ గురు శిష్యులు అనేది ఈడికి వచ్చినాక మనకు స్పష్టమైపోయింది. సో ఈ బంధం మంచిగా ఉండాలి. ఈరోజు గురు శిష్యుల బంధం బాగలేదు. బయట బాగున్నాయి కానీ చర్చిలలో బాగలేదు. 20 ఏళ్ళు ఇప్పుడు 20 ఏళ్ళలో ఎప్పుడు కూడా బయట బాగలేదు కానీ గురు శిష్యుల సంబంధాలు చర్చిలో బాగలేదు. ఎవరికి బాప్టిజం ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి సేవ పంపిస్తారో వాళ్ళే ఇబ్బంది పెడతారు. అట్లా ఉంది ఈ రోజులలో. చర్చిలో అన్ని చర్చిలు అంతే ఉంది, ఆడుతున్నాయి, అందులో డౌటే లేదు. కానీ వీరిద్దరు మంచిగా ఉన్నారు. దేవుడి కృప మీకు, దేవుడు మిమ్మల్ని ఇద్దరిని దీవించాలని కోరుతున్నాను. మరి ప్రభుదాస్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించాలి, వారి పరిచర్యను దీవించాలి. మరి వారి ఆహ్వానాన్ని అందుకొని వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించాలి. ఒకటే, మనం పుట్టినందువల్ల అనేకులు సంతోషించాలి, బాధపడకూడదు కదా, మనం దుఃఖపడకూడదు, నష్టపడకూడదు కదా, సేవకులు కదా. కాబట్టి జన్మ రహస్యం ఏంటంటే మనం పుట్టినందువల్ల అనేకులు సంతోషం కలిగించాలి. మన జన్మ ద్వారా దేవునికి సంతోషం, మహిమ, కుటుంబానికి సంతోషం కలిగించాలి. అదే జన్మ రహస్యం. కాబట్టి ప్రభుదాస్ గారు దేవుడు సక్సెస్ చేశాడని తలస్తూ ఉన్నారు. మనందరం కూడా ప్రభు మనల్ని జన్మింపజేసి రక్షించి మనకి గొప్ప మానవ జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితం ద్వారా ఎవరిని దుఃఖపెట్టకుండా, బాధ పెట్టకుండా, అనేకులకు సంతోషం కలిగించే జీవితంగా మనం ఉండేటట్టుగా ఆ దర్శనం, ఆలోచన కలిగి ఉంటే ప్రభు సంతోషపడతాడు, ప్రజలు సంతోషపడతారు, మన జీవితం బాగుంటుంది, మన ఫ్యామిలీ బాగుంటుంది. మనం ఈ జన్మ సక్సెస్ చేసుకొని పరలోకానికి పోవాలి. ఈడ సక్సెస్ అయితేనే పరలోకాన్ని రాణిస్తాడు దేవుడు. ఈడ ఫెయిల్ అయితే అక్కడికి పోలేము. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్రభుదాస్ గారికి ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించి ఇంకా రానున్న దినాల్లో ఈ నూతన సంవత్సరంలో ఇంకా గొప్పగా వాడుకొని వారి కుటుంబాన్ని అన్ని అవసరాలు తీర్చి ప్రభు వారిని బహుగా దర్శించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని పిలిచినటువంటి అబ్రహాం గారిని, వారి పరిచయ కుటుంబాన్ని, మిమ్మల్ని అందరినీ ప్రభు ఈ నూతన సంవత్సరంలో మెండుగా దీవించును కాక. ఏంటి బ్రదర్, మనోడా మీరు వస్తుంది చెప్పాను ఎవరికి రాలే?
సుందరం ఇచ్చిపోయాడు రాలేదని. అదే సంఘస్థులు ఒక్కళ్ళు లేకపోవడం ఏంటి? గతంలో ఏం చేద్దాం వాళ్ళ ఇష్టాలు కాదు. మీరే చెప్పారా? చెప్పి పెద్ద సేవకులు పిలిపించారు కదా, మన కనీసం సంఘస్థులు ఉండాలి కదా. చెప్పా పిలవలేదన్నా.